హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం ఈ వీడియోలో ఐక్యూ Z11 లైట్ 5G ఈ మొబైల్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ మొబైల్ అయితే మన ఇండియాలో రీసెంట్గా అయితే లాంచ్ చేశారు. మనం ప్రైస్ చూసుకుంటే ఇది 4GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంటు 19,500 రూపాయల ప్రైస్లో అయితే తీసుకొచ్చారు. నేను ఈ వీడియోలో ఈ 19,500 రూపాయల ప్రైస్లో మనం ఈ మొబైల్ కొనవచ్చా లేదా, అలాగే మనకి ఇది అమెజాన్లో అమ్ముతారు కాబట్టి మనకి గ్రేట్ ఇండియన్ డే సేల్స్ అయితే రాబోతున్నాయి 1 మంత్లో. అయితే ఈ సేల్స్లో ఈ మొబైల్ మనం ఎంత ప్రైస్లో కొంటే వాల్యూ ఫర్ మనీ మొబైల్ అవుతుందనే విషయం గురించి ఈ వీడియోలో నేను మాట్లాడతాను. అలాగే రీసెంట్గా మన ఇండియాలో మొబైల్ ప్రైస్లు పెరిగాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మొబైల్ మనం ఎంత ప్రైస్లో కొనాలనే విషయం గురించి కూడా క్లియర్గా నేను ఈ వీడియోలో మాట్లాడతాను. అలాగే మీరు కానీ మన ఛానల్ కానీ కొత్త చూస్తుంటే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోగలరు, ఈ వీడియోకి లైక్ అయితే చేయగలరు. ఫస్ట్ అయితే నేను ఈ మొబైల్కి సంబంధించిన స్పెసిఫికేషన్ గురించి మాట్లాడతాను. తర్వాత ఈ మొబైల్ ఆ ప్రైస్లో కొనవచ్చలేదనే విషయం గురించి తర్వాత మాట్లాడతాను. ఫస్ట్ మనం డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.7 ఇంచ్ డిస్ప్లేతో ఈ మొబైల్ అయితే వస్తుంది. ఇది HD+ డిస్ప్లే, అలాగే ఇది LCD డిస్ప్లే. మనం రిఫ్రెష్ రేట్ గురించి మాట్లాడుకుంటే 120Hz రిఫ్రెష్ రేట్తో అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది. దీంట్లో మనకి 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ఈ మొబైల్లో వాడిన ప్రాసెసర్ గురించి మనం మాట్లాడుకుంటే MediaTek Dimensity 6300 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఈ ప్రాసెసర్లో CPU గురించి మనం మాట్లాడుకుంటే మొత్తం 8 కోర్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ 2 కోర్సు పవర్ఫుల్ కోర్స్ అయితే ఉంటాయి, A76 కోర్స్ అయితే ఉంటాయి. ఇటు క్లాక్ స్పీడ్ మనం చూసుకుంటే 2.4 GHz అయితే ఉంటుంది. మిగతా 6 కోర్స్ గురించి మనం మాట్లాడుకుంటే A55 కోర్స్ అయితే ఉంటాయి. ఇటు క్లాక్ స్పీడ్ మనం చూసుకుంటే 2.0 అయితే ఉంటుంది. అలాగే ఈ ప్రాసెసర్లో GPU గురించి మనం మాట్లాడుకుంటే Mali G57 MP2 GPU అయితే ఉంటుంది. అలాగే ఈ మొబైల్లో వాడిన కెమెరాస్ గురించి మనం మాట్లాడుకుంటే దీంట్లో బ్యాక్ సైడ్ మెయిన్ సెన్సార్ 50 MP అయితే ఉంటుంది. దీని అపేచర్ మనం చూసుకుంటే f1.8 అయితే ఉంటుంది. అలాగే మనకి 2 MP డెప్త్ సెన్సార్ అయితే ఉంటుంది. మనం ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే మనకి 5 MP ఫ్రంట్ కెమెరాతో ఈ మొబైల్ అయితే వస్తుంది. మన అపేచర్ చూసుకుంటే f2.2 అయితే ఉంటుంది. అలాగే ఈ మొబైల్లో బ్యాటరీ గురించి మనం మాట్లాడుకుంటే 6500 mAh బ్యాటరీ అయితే యూజ్ చేశారు. ఇది మనకి Type-C పోర్ట్తో అయితే వస్తుంది. దీంట్లో మనకి 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది. అలాగే మనకి దీంట్లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే సైడ్ అయితే ఉంటుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది, ఎందుకంటే LCD డిస్ప్లే కాబట్టి. దీని వెయిట్ మనం చూసుకుంటే దగ్గరగా 209 గ్రామ్స్ అయితే ఉంటుంది. ఇది మనకి IP65 రేటింగ్తో అయితే వస్తుంది. మనకి IP68 కానీ 69 కానీ లేదు. అలాగే మనకి దీంట్లో ర్యామ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే మనకి దీంట్లో LPDDR4X ర్యామ్తో అయితే వస్తుంది. మనకి 2 వేరియంట్లు అయితే వస్తుంది. మనకి 4GB ర్యామ్ అలానే 6GB ర్యామ్ అయితే వస్తుంది. అలాగే మనం స్టోరేజ్ గురించి మనం మాట్లాడుకుంటే దీంట్లో మనకి UFS 2.2 స్టోరేజ్ అయితే వస్తుంది. మనకు 128GB స్టోరేజ్ వేరియంట్ ఉంది. అలాగే మనకి 256GB స్టోరేజ్ వేరియంట్ అయితే ఉంది. అలాగే దీంట్లో మనకి మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే ఉంది. మీరు స్టోరేజ్ని అయితే పెంచుకోవచ్చు మైక్రో SD కార్డు ఉపయోగించి. ఇది Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది. ఇది మనకి 2 కలర్స్లో అయితే వస్తుంది, మిడ్ నైట్ బ్లూ అలానే మనకి సోలార్ ఫ్లేమ్ అని 2 కలర్స్లో వస్తుంది. ఇది మనకి రీసెంట్గా జూలై 24, 2026లో అయితే లాంచ్ చేశారు. దీని ప్రైస్ మనం లాంచ్ చేసినప్పుడు చూసుకుంటే మనకి 4GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ 19,499 రూపాయలకి లాంచ్ చేశారు. అలాగే మనకి 6GB ర్యామ్ 128GB వేరియంట్ 21,499 రూపాయలకి లాంచ్ చేశారు. 6GB ర్యామ్ 256GB స్టోరేజ్ వేరియంట్ మనకి 24,499 రూపాయలకి లాంచ్ చేశారు. ఇప్పుడు 20,000 రూపాయల బడ్జెట్లో ఈ మొబైల్ ఆ బడ్జెట్ మనం కొనవచ్చలేదనే విషయం గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే మనం రీసెంట్గా చూసుకుంటే మొబైల్ ప్రైజ్లన్నీ మన ఇండియాలో పెరిగాయి. పాత మొబైల్కి కూడా ప్రైజ్లన్నీ పెరిగాయి. ఆల్రెడీ ఉన్న మోడల్స్ కూడా ప్రైజ్లు పెంచారు. లాంచ్ అయ్యే మొబైల్స్ కూడా ఎక్కువ ప్రైస్కే లాంచ్ చేస్తున్నారు. అయినా కానీ ఇది 19,500 రూపాయల బడ్జెట్లో వచ్చేంత మొబైల్ అయితే కాదు. నేను మాట్లాడతాను ఎందుకంటే మనకి దీంట్లో ఓన్లీ HD+ డిస్ప్లేనే ఉంది. HD+ డిస్ప్లేతో మనకి 20,000 పెట్టాల్సిన పని లేదు ప్రజెంట్ అయితే. అలాగే సెకండ్ ఏంటంటే మనకి దీంట్లో LCD డిస్ప్లే మాత్రమే ఉంది. అలాగే మూడో పాయింట్ ఏంటంటే దీంట్లో వాడిన ప్రాసెసర్ కూడా మనకి MediaTek Dimensity 6300. ఈ ప్రాసెసర్ అంత పవర్ఫుల్ అయితే కాదు ఖచ్చితంగా. ఈ ప్రాసెసర్తో మనం లాస్ట్ ఒక 2-3 ఇయర్స్ నుంచి చాలా మొబైల్స్ అయితే మనం చూసాము. అన్ని బడ్జెట్లో వస్తాయి. అంటే 8,000 నుంచి 10,000 రూపాయల బడ్జెట్లో చాలా మొబైల్స్ అయితే మనం చూసాము.
ఈ ప్రాసెసర్ అయితే అంత పవర్ఫుల్ అయితే ఖచ్చితంగా కాదు. ఓన్లీ మనకి స్క్రోలింగ్కి మాత్రమే పనిచేస్తుంది. అంత గేమ్స్ కానీ దేనికి అంత హెవీ టాస్క్ కూడా చేయలేదు ఈ ప్రాసెసర్ అయితే. కాబట్టి ప్రాసెసర్ కూడా అంత పవర్ఫుల్ అయితే కాదు. ఇవి 3 కన్సిడర్ చేసి ప్రజెంట్ మొబైల్ ప్రైస్లు పెరిగినా కానీ 20,000 రూపాయలు ఆ రేంజ్లో మాత్రం ఇదంతా వర్త్ అయితే కానే కాదు. ఖచ్చితంగా ఈ మొబైల్ ఎంత ప్రైస్లో వస్తే మీరు కొనుక్కోవాలనే విషయం గురించి మనం మాట్లాడుకుంటే మనకి ఇప్పుడు సేల్స్ రాబోతున్నాయి. బిగ్ బిలియన్ డే సేల్స్ రాబోతున్నాయి ఫ్లిప్కార్ట్లో, అలానే మనకి అమెజాన్లో అదే టైంలో గ్రేట్ ఇండియన్ సేల్స్ అయితే వస్తాయి. అప్పుడు ఈ మొబైల్ మీకు నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో అమెజాన్ లింక్ అయితే ఇచ్చాను. దాని మీద నొక్కిన తర్వాత మీరు కొంచెం పైకి స్క్రోల్ చేస్తే మీకు అక్కడ కార్డ్ ఆఫర్స్ ఉంటాయి. అలాగే మీకు కూపన్ ఆఫర్స్ ఏమైనా ఉంటాయి, క్యాష్ బ్యాక్ ఆఫర్స్ కానీ కూపన్ ఆఫర్స్ కానీ ఉంటాయి. అవన్నీ యాడ్ అయిన తర్వాత ఈ మొబైల్ మీకు 15,000 రూపాయల కంటే తక్కువకు వస్తే కన్సిడర్ అయితే చేయొచ్చు. ఖచ్చితంగా అయితే 15,000 కంటే ఎక్కువకి వస్తే మాత్రం ఈ మొబైల్ అయితే అంత వర్త్ అయితే కాదు ఖచ్చితంగా అయితే. అది ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే మనం చూసుకుంటే లాస్ట్ ఒక 3-4 ఇయర్స్ నుంచి మనం చూసుకుంటే ఈ Z10 లైట్ కానీ ఇలాగ మనకి లైట్ వెర్షన్లో వచ్చే మొబైల్స్ అన్నీ మనకి ఫస్ట్ 12,000 రూపాయల బడ్జెట్లో లాంచ్ చేస్తారు. సేల్స్లో మనకి 10,000 రూపాయల బడ్జెట్లో వచ్చినాయి. కానీ ఇప్పుడు మాత్రం 10,000 రూపాయల బడ్జెట్లో వచ్చే అవకాశం చాలా తక్కువ అయితే ఉంది. కాబట్టి 15,000 రూపాయల కంటే తక్కువకు వస్తే ఇప్పుడు కన్సిడర్ చేయొచ్చు. ప్రైజులు పెరిగాయి కాబట్టి ఆ బడ్జెట్లో వస్తే కన్సిడర్ చేయొచ్చు. అంతేగాని 20,000 అంటే కొంచెం ఎక్కువ అయింది ప్రైస్. ఎందుకంటే మనకి మనకి Z10 లైట్ కానీ Z9 లైట్ కానీ ఈ ప్రైజ్లు అంటే మరి 10,000 కంటే తక్కువకే వచ్చాయి. ఆ ప్రైస్లో కన్సిడర్ చేయొచ్చు. కానీ మళ్ళీ డబుల్ అయిపోయాయి. కాబట్టి మీరు 15,000 రూపాయల కంటే తక్కువకు వస్తే కొనుక్కోవచ్చు మనకి ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి అయితే. అంతకంటే ఎక్కువైతే మాత్రం స్కిప్ చేయండి ఖచ్చితంగా అయితే. అలాగే మనకి ఇదే బ్రాండ్ నుంచి IQ Z11X అని ఒక మొబైల్ అయితే ఉంది. అది లాంచ్ చేసినప్పుడు మనకి 20,000 రూపాయల బడ్జెట్లో లాంచ్ చేశారు. మార్చ్ మంత్లో అయితే లాంచ్ చేశారు ఆ మొబైల్ని అయితే. ఇప్పుడు ఆ మొబైల్ ప్రైస్ దగ్గర 30,000 రూపాయలు అయితే పెట్టారు. 10,000 రూపాయల ప్రైస్ అయితే పెంచారు. ఇప్పుడు ఆ మొబైల్ ప్రైస్ అయితే 28,000 27,000 రూపాయలు ఆ బడ్జెట్లో ఉంది. దగ్గర 7,000 రూపాయల పైన పెంచారు ప్రైస్ అయితే. కాబట్టి మీరు వెయిట్ చేయండి సేల్స్ వరకు. ఒక మొబైల్ కొనాలనే ఉద్దేశం ఉంటే ఏ మొబైల్ కొనాలన్నా కానీ వెయిట్ చేసి సేల్స్లో కొనుక్కోండి. రీసెంట్గా మొబైల్ ప్రైస్లు అయితే విపరీతంగా పెంచేశారు కాబట్టి మీరు వెయిట్ చేసి ఏ బ్రాండ్ నుంచి మీరు ఏ మొబైల్ కొన్నా కానీ వెయిట్ చేసి సేల్స్లో కొనుక్కోవడానికి ట్రై చేయండి. ఎంతో కొంత అయితే ఖచ్చితంగా తగ్గిస్తారు కాబట్టి అప్పుడు మనీ సేవ్ అవుతుంది. నార్మల్ టైంలో నార్మల్గా కొనుక్కున్న లాంచ్ అయినప్పుడు కొనుక్కున్న పర్లేదు, కానీ ఈ ఇయర్ మాత్రం మనకి ప్రైస్లు చాలా పెరిగాయి కాబట్టి ఖచ్చితంగా సేల్స్లో కొనుక్కుంటే చాలా మనీ అయితే సేవ్ అయితే అవుతుంది ఖచ్చితంగా అయితే. ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్, నేను ఈ వీడియో ద్వారా మీకు ఈ IQ మొబైల్ గురించి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ మీకు అందించాను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయగలరు. అలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఈ వీడియో షేర్ చేయగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.